ఐశ్వర్యం అంటే ఇష్టం లేనిది ఎవరికి? దాన్ని కావాలని అందరూ కోరుకోవడం సహజం. ఐశ్వర్యం కోసం లక్ష్మీ పూజ చాలామంది చేస్తారు. కానీ సంవత్సరం మొత్తం మీద చేసే లక్ష్మీ పూజ కంటే దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ చాలా ప్రాధాన్యమైంది. దీపావళి పండుగ అంటేనే లక్ష్మీ అనుగ్రహం కలిగే పండుగ. లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన పని అంటే మనం చేసే దీపారాధన. ఎవరైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు అంటారు. ఎన్ని ఎక్కువ దీపాలను నువ్వుల నూనెతో దీపారాధన చేయగలిగితే అంత అందంగా లక్ష్మీ పూజను అలంకరించవచ్చు. కొందరు లక్ష్మీదేవికి ఇష్టమైన పని చేయకుండా వేరే పనులు చేసి ఐశ్వర్యాన్ని తలుపు తట్టకుండా చేసుకుంటారు. అలా జరగకుండా ఏం చేస్తే మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చో మనం కూలంకషంగా తెలుసుకుందాం. మనకు చాలా విషయాలు తెలియవు. తెలుసుకుని పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందొచ్చు. దీపావళి అనేది ఋతువుని అనుసరించి వచ్చే పండుగ. అంటే ఒక ఋతువులో వచ్చే రోగాలను పోగొట్టడానికి పెద్దలు మనకు పండుగలు నిశ్చయించారు. ఋతువుని అనుసరించి వచ్చే రోగాలు, గాలిలో మన చుట్టూ ఉండే బ్యాక్టీరియా పోగొట్టుకోవడానికి, చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి నువ్వుల నూనెను వెలిగించి దీపారాధన చేసుకోవాలని దీపావళి పండుగను మనకు పెద్దలు నిశ్చయించారు. దీపావళి అనేది కేవలం టపాసులు వెలిగించి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం చేసే పండుగ మాత్రమే కాదు. అలా కాలుష్యం చేయడం వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగి మన ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగాల బారిన పడి ఆరోగ్యం దెబ్బతిని లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరం అవుతారని పెద్దలు అంటున్నారు. అలా అని టపాసులు కాల్చకూడదని కాదు. చైనా, జపాన్ లాంటి బ్రాండ్లు వాడి కాలుష్యం పెంచకుండా సాంప్రదాయ మతాబులు వాడాలని పెద్దలు చెప్తున్నారు. దీపావళి రోజున వీలైనన్ని ఎక్కువ నువ్వుల దీపాలు భక్తి శ్రద్ధలతో వెలిగించాలంటున్నారు. అలాగే దీపావళి రోజున మగపిల్లలు చేయవలసిన పని ఒకటి ఉంటుంది. అదేంటంటే దీపావళి ముందు రోజున అపమార్గం అంటే ఉత్తరేణి మొక్కలను వేళ్లతో సహా పీకి తెచ్చుకొని దీపావళి రోజు ఉదయాన్నే పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టి నెత్తి చమురు పెట్టి ఆశీర్వదించిన తర్వాత అపమార్గం అంటే ఉత్తరేణి మొక్కల వేళ్ల వైపు నుంచి పిల్లల చుట్టూ తిప్పి దిష్టి తీయడం వల్ల అపమృత్యువు దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. మగపిల్లలకు అలా దిష్టి తీస్తే ఆ ఇంట్లో ఆడపిల్లలకు చేసినట్టే. తరువాత పిల్లలకు తలంటి స్నానం చేయించి మంచి వస్త్రాలు ధరింపజేస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అలాగే పితృదేవతలు దీపావళి అమావాస్య రోజున సాయం సమయంలో ఇంటికొస్తారు. మామూలు అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో ఇంటికొస్తారు. కానీ దీపావళి రోజున సాయంత్రం వస్తారు. కానీ వాళ్ళు వచ్చే సమయానికి వారి పిల్లలు దిబ్బిళ్ళు కొడతారు. అంటే గోంగూర చెట్టు చుట్టూ దీపాలు వెలిగించి దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అని దిబ్బిళ్ళు కొడతారు. అది చూసిన పితృదేవతలు ఈరోజు వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళు ఇలాగే సంతోషంగా ఉంటారు అని చక్కగా ఆశీర్వదించి వెళ్తారని పెద్దలు చెప్తున్నారు. అలా ఎవరైతే దిబ్బిళ్ళు కొడుతున్నారో అలా కొట్టిన దిబ్బిళ్లను దక్షిణం వైపు వేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపినట్టు అవుతుందని పెద్దలు చెప్తున్నారు. ఇలా పెద్దలు అన్నీ ఊరికే చెప్పలేదు, అన్నిటి వెనుక పరమార్థం ఉంటుందంటున్నారు. అలా ఉత్తరేణి మొక్కలతో పిల్లలకు దిష్టి తీయడం వల్ల పిల్లలకు అపమృత్యు దోషం తొలగిపోతుందని, అలాగే 15 సంవత్సరాల లోపు పిల్లలకు గోంగూర మొక్కల దిబ్బిళ్ళు చేయించడం వల్ల పెద్దల ఆశీర్వాదం లభిస్తుందని, లక్ష్మీ అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని పెద్దలు అంటున్నారు. ఏదైనా పెద్దలు చెప్పిన మాట సద్దన్న మూట అంటారు. మనం కూడా ఈ దీపావళి వాళ్ళు చెప్పింది పాటించి లక్ష్మీ అనుగ్రహం, పెద్దల అనుగ్రహం మన మీద ఉంచుకుందాం.